ఒక కేకు రెండు థమ్స్అప్. రైట్. మనందరం కూడా పరిశుద్ధ గ్రంథమును తెరిచి యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనము, 27వ వచనం, అలాగే 40వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 26, 27 మరియు 40. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమేన్. ఆ తర్వాత 40వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువనియు నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మన తలలో ఉంచుదాం. సర్వశక్తి గల దేవ, పరలోకమునకును మరియు భూమికి సృష్టికర్త, నిత్య జీవమునకు గ్రంథకర్త, ప్రతి మంచి ఈవులను అనుగ్రహించువాడా, మీ కుమారుడగు యేసు నామము ద్వారా ప్రార్థన వలన ఈ గొప్ప కూటము కొరకు మా యొక్క కృతజ్ఞతలు అర్పించుటకు మీ యొక్క కృప అను నీడలలో మేము వచ్చుచున్నాము. అది మా హృదయములలో మరువలేనంత ఒక స్థానమును కలిగి ఉన్నది. ఈ చక్కటి జనులను మరి నేను మా యొక్క హృదయములలో మీ యొక్క పరిశుద్ధాత్మ మా అందరిలో ఉండుట అది మాకు ఎంతో అమూల్యముగా ఉన్నది. అది ఒక చక్కటి సహవాసముగా ఉన్నది. మా జీవితములలో పరలోకమును సృజించినంతటి మరవలేని అనుభవమును మేము పొందుకున్నాము. తండ్రి, మీ యొక్క ఆత్మ ఎల్లప్పుడూ ఈ జనులలో ఉండనిమ్మని మేము ప్రార్థించుచున్నాము. ఈ చిన్న కూడిక ద్వారా వచ్చు సారము వలన దేశములోని ప్రతి సంఘములోనూ ఒక ఉజ్జీవము కలుగునట్లుగా మాకు దయచేయము. అనేక గొప్ప సూచనలను మరియు అద్భుతములను నెరవేరనిమ్ము ప్రభువా. మీరు ఈ గొప్ప కార్యములను చేయవలనని మేము ప్రార్థించుచున్నాము ప్రభువా. ఈ దినమున మేము కొనసాగించబోవు రాబోవు ఆత్మీయ అభ్యాసములను మీరు ఆశీర్వదింపవలననియు మేము ప్రార్థించుచున్నాము. ఈ దినమున మేము సంఘముల కొరకు ప్రార్థించుచున్నాము. మరియు ప్రతి సంఘములోను మహిమను మరియు చెప్పలేని ఆనందమును కలుగునుగాక. ఈ మధ్యాహ్నము మీ యొక్క ప్రసన్నత గొప్పగా మాపై కుమ్మరింపబడునుగాక. ఈ మధ్యాహ్నము పరిశుద్ధాత్మ వాక్యములోనికి ప్రవేశించి మరి వాక్యము మా శరీరములోనికి ప్రవేశించి మరి మాతో ఇక్కడ నివసింపనిమ్ము. దీనిని మేము యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. మనం కూర్చుందామమ్మా, కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మనం ఏమని చదువుకున్నామంటే, ఏమని చదువుకున్నాం? 26లో బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.
చూడండి, మన ప్రభువును రక్షకుడును దేవాతి దేవుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక స్త్రీతో మాట్లాడచ్చు. ఎవరితోటి? ఒక స్త్రీతో మాట్లాడచ్చు. వారికి ఉన్నటువంటి అక్కను లేదా చెల్లిని, వారి తమ్ముడిని, ఆ కుటుంబాన్ని ఎంతగా ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ఏమని చెప్తా ఉన్నాడు? బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇదే ప్రశ్న సంఘమైన మనల్ని కూడా ప్రభు అడుగుతా ఉన్నాడు. ఈ దినము సంఘమైన మనల్ని కూడా అడుగుతా ఉన్నాడు. బాగా గమనించాలి నేను చెప్పే మాటలు. ఏమని అడుగుతా ఉన్నాడు ఆయన? బ్రతికి నాయందు విశ్వాసం ఉంచుచున్నావా? ఆమేన్, హల్లెలూయా. అలా విశ్వాసం ఉంచినట్లయితే ఏం కాడంట? ఎన్నటికీ చనిపోడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ మాట నమ్ముచున్నావా? ఈ దినము నువ్వు నమ్మినట్లయితే, హల్లెలూయా, ఈ దినము నువ్వు నమ్మినట్లయితే ఆమెను అడుగుతా ఉన్నాడు, ఈ మాట నువ్వు నమ్ముచున్నావంటే ఆమె ఏమన్నది? అవును ప్రభువా. చూడండి ఎంత గొప్పగా చెప్తా ఉందో. ఇప్పుడు మనము కూడా లోకము ప్రకారం మనం పుట్టి ఉన్నాం. ఐగుప్తు అనే ఈ లోకములో పుట్టి ఉన్నాం. పాపం అనే ఈ లోకములో పుట్టి ఉన్నాం. జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు ఆ ఐగుప్తును దాటినప్పుడు వారు ఏమైనారు? ఐగుప్తుకు వారు చనిపోయినట్టు లెక్క. ఇప్పుడు లోకములో నుండి మనం ప్రభు వైపుకి వచ్చున్నామంటే, యువకుల గట్టుకు వచ్చున్నామంటే దాని అర్థం ఏంటి? మనము లోకానికి చనిపోయినాం. యువకుల గట్టుకు వచ్చున్నామంటే వారు ఎక్కడి నుంచి దాటారు? ఎర్ర సముద్రపు నీళ్లు అనే దాని నుండి వారు బయటికి దాటి ఉన్నారు. అదేంటి? అవకల ఒడ్డుకు ఎప్పుడైతే వారు వచ్చారో వారు బ్రతికి ఉన్నట్టు. ఆమేన్, హల్లెలూయా. వారిని చంపాలనే ఐగుప్తు యొక్క ఎర్ర సముద్రంలో ఏమయ్యారు? శత్రువు వారి మీదకి వచ్చినట్టుగా మనం చూసాం. అయితే సముద్రంలో వారు ఎన్నడూ నాశనము కాలే. వారు బయటికి బ్రతికి ఒడ్డుకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అట్లనే లోకంలో నుండి బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా నువ్వు ఈ లోకానికి చనిపోయి ఒడ్డుకు నువ్వు బయటికి వచ్చున్నావు. అంటే బాప్తిసం తీసుకొని నువ్వు ఎక్కడికి వస్తావు? నీళ్ళల్లో నుండి బయటికి వస్తావు. అంటే నువ్వు నీళ్ళలోనే చనిపోలేక, శత్రువు నిన్ను నీళ్ళలోనే ముంచివేయలేక, కానీ నువ్వు బయటికి మరి తిరిగి లేపబడిన నీళ్ళలో నుంచి ఎక్కడికి వచ్చావు? బయటికి వచ్చినావు. దాని అర్థం ఏంటి? నువ్వు క్రీస్తునందు బ్రతికి ఉన్నావు. నువ్వు దేవుని మూలముగా పుట్టి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా బ్రతికి ఇప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఆయన అంటుడు, నా యందు విశ్వాసం ఉంచు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు? నా యందు విశ్వాసం. అంటే మనం క్రీస్తునందు మనం ఇప్పుడు ఏమి ఉంచుతా ఉన్నాము? విశ్వాసం ఉంచుతున్నాం. అలా నువ్వు విశ్వాసం ఉంచితే ఇప్పుడేంటిదంట? విశ్వసించు ప్రతి వాడు, లేకపోతే విశ్వసించు ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఏమి కాడంట? ఎన్నటికీ చనిపోడు. ఆమేన్, హల్లెలూయా. వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వాక్యములో ఉన్నది. హల్లెలూయా. ఈ మాట నమ్ముచున్నావా? ఓ దేవుని నన్ను మహిమ కలుగును గాక. అలా ఈ మాట నువ్వు నమ్మగలిగితే నువ్వు ఆవలిగట్టున ఉంటావు. ఇదేదోలే రాయబడిన మాటలే నాకెందుకులే అనుకుంటే నువ్వు ఆవలిగట్టున ఉండలేవు. కాబట్టి ఆమె ఏమంటుందంటే, అవును ప్రభువా.
ఈ మాటను నమ్ముచున్నావంటే ఆమె ఏమంటుంది? అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ఈ లోకమునకు పాపములను మోసుకొని తీసుకొని పోవడానికి వచ్చిన దేవుని కుమారుడైన గొర్రె పిల్ల అనే యేసుక్రీస్తుని మనం నమ్మినట్లయితే ఏమవుతుందంట? ఏమవుతుంది? హల్లెలూయా. నీ కూడా ఆ సాక్ష్యము నువ్వు కలిగి ఉండాలి. అవును ప్రభువా, ఈ మాట నేను నమ్ముచున్నా. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవు నీవు. నా పాపముల నిమిత్తం నీ ప్రాణము పెట్టుటకు వచ్చినటువంటి గొర్రె పిల్లవు నీవు. నీవు మరణించి నా పాపములను దూరంగా తీసుకెళ్ళిపోయిన దేవుడవని నేను నిన్ను నమ్ముచున్నా. హల్లెలూయా. నా కొరకు లోకములో నీవు రక్షకుడిగా పుట్టి ఉన్నావని నేను నమ్ముచున్నా. నీ యందు మాత్రమే నాకు రక్షణ లేదా విమోచన ఉన్నదని నేను నమ్ముచున్నా అని మనం ఈ దినమున చెప్పగలిగితే, ఆ విధంగా నీవు నమ్మిన ఎడలా 40లో ఏం చెప్తా ఉన్నాడు? అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనం నమ్మిన ఎడల క్షయమైపోయిన ఈ శరీరము మళ్ళీ ఏం ధరించుకోబోతా ఉంది? కొత్త శరీరం, లేదా క్షయము కానటువంటిది అక్షయమైన శరీరాన్ని ధరించుకొని మనము, మహిమ శరీరాన్ని ధరించుకొని మనము రెప్పపాటు కాలంలో క్రీస్తు దగ్గరికి మనం ఎత్తబట్టడానికి మనకు అవకాశం ఉన్నది. అది దేవుని మహిమ, దాన్ని నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఆ దేవుని మహిమను ఆమె ఏం చూసిందంటే, తన యొక్క తమ్ముడు అయినటువంటి లాజరు చనిపోయి 4 దినములు కుళ్ళిపోతున్న స్థితిలో ఇప్పుడు ఆమె ఏం చూసింది? దేవుని మహిమను చూసింది. హల్లెలూయా. ఏంటిది ఆ మహిమ? మరణించిన వాడు తిరిగి బ్రతికి మళ్ళీ తన కుటుంబంలోకి చేర్చబడ్డాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము కూడా నమ్మిన ఎడల దేవుని మహిమను మనము చూస్తాం. అంటే మన శరీరం కుళ్ళు పట్టిపోయినాం, లేదు మనం సజీవ లెక్కలో ఉన్న రెప్పపాటు కాలంలో మన శరీరము మార్పు నుండి రాకడలో మనం ఎత్తబడేది అది మనము చూడగలము. అది దేవుని మహిమ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దీనిని నువ్వు నమ్ముచున్నావా అనే వర్తమానంలో నుండి ఈ దినం కూడా మనం టైటిల్ అదే పెట్టుకుంటా ఉన్నాం. మనకు అవసరమైనది ఇప్పుడు దేవుని యొక్క శక్తిని ప్రదర్శించుట. ఇప్పుడు మనకేం అవసరమైనది? దేవుని యొక్క శక్తిని ప్రదర్శించుట. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఒక మానవుడిగా అక్కడ నిలబడి ఉన్నాడు. కొంచెం సౌండ్ తగ్గినాను. యేసుక్రీస్తు ఒక మానవుడిగా అక్కడ నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఆమె నమ్మి ఉన్నది. ఆమె నమ్మి ఉన్నది. నేను నమ్మి ఉన్నానని చెప్తున్నది. చూడండి, నేను నమ్మి ఉన్నానని నేను చెప్తుంది. అప్పుడు ప్రభు ఏమంటుండో, అలాగైతే నీవు దేవుని మహిమను చూస్తావు. చాలు, దేవుని మహిమను నీవు చూస్తావు. ఎలా చూసింది? దేవుని యొక్క శక్తిని అక్కడ ప్రభువు లేకపోతే మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని అక్కడ ప్రదర్శింపబడింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే తన శక్తిని ప్రదర్శిస్తున్నాడు, అంటే వెదజల్లుచున్నాడు, చూపిస్తున్నాడు. హల్లెలూయా. బాగా గమనించాలి ఇందులో ఉన్న పాఠాన్ని. తన యొక్క శక్తిని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? నువ్వు ఎప్పుడైతే నమ్మినవో దేవుని మహిమను నీవు చూస్తావు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? తన మహిమను లేదా తన శక్తిని ప్రదర్శించాలి. కాబట్టి లాజరు బయటికి రా అని బిగ్గరగా ఆయన చెప్పాను, లేకపోతే పిలిచాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన యొక్క శక్తిని ప్రదర్శిస్తున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు కూడా మనం నమ్మితే మన శరీరం మార్పు పొందేటప్పుడు అక్కడ కూడా ఏం జరగబోతుంది? దేవుని యొక్క ఏమిటిదంట? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో ప్రభు దిగి వచ్చును. ఎందుకు? మనల్ని తీసుకొని పోవటానికి. అక్కడ దేవుడు తన ప్రదర్శనను, తన శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా ఆయన ఏమని పలికాడు? లాజరును బయటికి రా అని బిగ్గరగా పలికిండు. ఇప్పుడు లాస్ట్కి మనకు కూడా మనం దేవుని శక్తిని మనము ఆయన ప్రదర్శిస్తున్నప్పుడు ఏమని చెప్తాడు? దేవుని బూరా. బూర అంటే మాట అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన పేరులను పిలిచినప్పుడు మనం మట్టిలో ఉన్న ఎక్కడున్నా కానీ రెప్పపాటు కాలంలో ఆ శక్తి ప్రదర్శించినప్పుడు దేవుడు మనం ఏమైపోతాము? దేవుని మహిమను చూస్తాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రదర్శన శక్తి మనకు అవసరమై ఉన్నది. ఇప్పుడు మనకు కూడా ఏం అవసరమైంది? సంఘంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రదర్శన శక్తి, ఆయన సంచరించే శక్తి, కార్యములు జరిగే శక్తి ఇప్పుడు మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి ఉపదేశించండి అని యేసు ఎన్నడూ చెప్పలేదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి దానిని చేయండి అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. అయితే ఆయన ఏమన్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమని చెప్పాడు ఆయన? సువార్తను ప్రకటించమన్నాడు. మరి సువార్త అంటే ఏంటి? దేవుని యొక్క శక్తిని ప్రదర్శించుట, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని ప్రదర్శించుట, పునరుద్ధానమును ప్రదర్శించుట. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా దేవుడు పంపిన ఒక మనిషి. ఆయన మన మనిషిగా తీసుకుంటే తండ్రి పంపిన కుమారుడు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యమును గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, లేకపోతే పునరుద్ధానం యొక్క శక్తిని ప్రదర్శించాడు. హల్లెలూయా. సువార్తలో ఏముంది? పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉంది, పునరుద్ధానం యొక్క శక్తి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంఘమైన నీవు నేను కూడా సువార్తను ప్రకటిస్తుంటే మనం పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రదర్శించాలి. దానిని మనలో నుండి బయటికి రావాలి. అలాగనే పునరుద్ధానం యొక్క శక్తిని మనము ప్రదర్శించాలి. అంటే దాన్ని బయటికి మనము తీసుకురావాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి యొక్క మాటలను తీసుకొని ప్రజలకు వివరిస్తూ ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రదర్శించాడు. కాబట్టి రోగములను వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. దెయ్యములను వెళ్ళగొట్టాడు. స్వస్థతలను ఆయన అనుగ్రహించాడు. పునరుద్ధానపు శక్తిని ఆయన ప్రదర్శించాడు. ఎలా ప్రదర్శించాడు? చనిపోయిన వారిని లేపుట ద్వారా. హల్లెలూయా. చూడండి, ఆ చిన్నది చనిపోయి 11-12 సంవత్సరాల బాలిక ఇంటిలో ఉన్నప్పుడు ఆమెను లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక యవనస్తుడు పాడతోటి గ్రామం బయటికి తీసుకురాబడతా ఉంటే పాడని ముట్టి అతన్ని పునరుద్ధానం తెచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. లాజరు 4 దినములు చూడండి సమాధిలో ఉంచబడిన తర్వాత కూడా అతను ఏమైనాడు? పునరుద్ధానాన్ని ప్రదర్శించి పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సంఘమైన మీలో నుండి కూడా ఈ యొక్క పునరుద్ధానపు శక్తి బయటికి రావాలి. అది ఏంటో తెలుసా? మీరు యేసు నామమున ప్రార్థన చేసినట్లయితే అవకలు ఏం జరగాలి? కార్యం అన్నది జరగాలి. అది ఏదైనా కానీ. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏంటిది? పరిశుద్ధాత్మ శక్తిని ప్రదర్శించావు. ఇదనం మనం చూసుకున్నట్లయితే మనం ఒకళ్ళు ఆశ్చర్యకరంగా ఈ పాఠానికి మ్యాచ్ అయిందేమో. ఇప్పుడు మరి శాంతమ్మ గారు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆమె ప్రదర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన మీదనే తను ఏం చేసింది? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఆమె ప్రదర్శించింది. ఆమె ప్రార్థన చేసుకుంది, నా హెల్త్ బాగలేదు, నాకు ఇప్పుడు పని కావాలి, నేను పని చేస్తున్నా, వేరే వారి యొక్క స్వాధీనంలో నేనున్నా, కాబట్టి దీని నుండి నాకు అనారోగ్యం నన్ను కాపాడమని ప్రార్థన చేసుకుంటే ఏమైనది?
పరిశుద్ధాత్మని యొక్క శక్తి ప్రదర్శించబడింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీకు కావాల్సింది మీరు అడిగారు, మీ సంతోషము పరిపూర్ణమవులాగున మీరు అడగండి అని వాక్యంలో ఉంది. కాబట్టి మీరు అడిగారు, కాబట్టి మీరు అనుకున్నది పొందుకున్నారు. అది ఏంటిది? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీలో మీరే ప్రదర్శించటము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సువార్త అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, పునరుద్ధానమును ప్రదర్శించుట. అది బలముతో కూడుకున్నది, శక్తితో కూడుకున్నదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శిష్యులు చూడండి, వారు పరిశుద్ధాత్మని యొక్క శక్తితోటి బయటకు వచ్చి భాషలు మాట్లాడుచు శృంగారమైన దేవాలయం దగ్గర మెట్ల దగ్గర ఉన్నటువంటి వాణ్ణి ఏం చేశాడు? లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. పేతురు యోహానులు ఆ దారిన పోతున్నప్పుడు, దేవాలయాన్ని మెట్లు కూర్చున్నప్పుడు ఏమైనది? కుంటివాడిని ఏమైనాడు? ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తిని ప్రదర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ దోర్కా అనే ఆమె, దోర్కనా ఇంకొక ఆమెన, ఆ యొక్క బట్టలు కుట్టుతూ ఉంటుంది. పేతురు దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చారు. చూడండి, ఆమెను కూడా ఆయన వెళ్ళి ఏం చేశాడు? బ్రతికించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తే ఏమైనదంట? ఆమెకు చనిపోయినామో బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమె పేరేదో నాకు గుర్తులేదు, కానీ ఆమె ఎటువంటిదంట? చక్కటి బట్టలు కుట్టేది. వారందరికీ బట్టలు ఇచ్చి, చూడ ఆమె మాకు బట్టలు కుట్టి ఇచ్చిందని కూడా వారు సాక్ష్యం చెప్పారు. అప్పుడు శిష్యులు ఏం చేశారు? ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి పునరుద్ధానాన్ని ప్రదర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయినది? పెంతుకోస్తు దినము నుండి. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అంటా ఉండు, మనము తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? పెంతుకోస్తు దగ్గరికి వెళ్ళాలి. అది ప్రజలు పెట్టి మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం దగ్గరికి మనం వెళ్ళాలి. అది ఎక్కడ జరిగింది? పెంతుకోస్తు వద్ద జరిగింది. హల్లెలూయా. కాబట్టి మనం తిరిగి పెంతుకోస్తు వద్దకు రావాలి. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగెలు అన్నాడు. ఏమంటా ఉన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగెలు. అంటే సంఘమైన మనమందరము ఎవరిమి? తీగెలము. త్వరగా రావాలందరూ. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం నిజంగా తీగలమై ఉన్నట్లయితే బాగా గమనించాలి. ఆ ద్రాక్షవల్లి ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ మొదటి కొమ్మ ఒకటి ముందుకొచ్చింది. ద్రాక్షవల్లి నుంచి ఏమొచ్చింది? ఒక మొదటి కొమ్మ బయటికి వచ్చింది. అదేంటిది? పెంతుకోస్తు దినాన వచ్చినటువంటి కొమ్మ లేదా సంగమం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ కొమ్మ వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు? ఒక అపోస్తుల కార్యములు రాశారు. హల్లెలూయా. ఆ కొమ్మ నుండి ఏమొచ్చింది? ఒక అపోస్తుల కార్యం అనేది రాయబడి ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పునరుద్ధానాన్ని వారు ఏ విధంగా ప్రదర్శించారు, ఆ సువార్త అనేది ఏ విధంగా వారిలో ఆ శక్తితో కూడుకొని ఉన్నదో అది మొత్తము అక్కడ ఏమైనది? రాయబడి ఉన్నది. ఏమేమి కార్యములు జరిగాయో రాయబడి ఉన్నది. హల్లెలూయా. అట్లయితే మరి రెండవ కొమ్మ అందుల నుంచే వస్తే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళది కూడా ఒక అపోస్తల కార్యములు అవుతుంది. హల్లెలూయా. అందుల నుంచి ఒకవేళ మూడవ కొమ్మ వస్తే మూడవ కొమ్మ కూడా ఏమవుతుంది? అది కూడా ఒక అపోస్తల కార్యములు తయారు చేస్తుంది. హల్లెలూయా. మరియు ఆ ద్రాక్షవల్లి నుండి వచ్చే ప్రతి కొమ్మ ఆ మొదటి కొమ్మ వలె ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చూడండి, దానిలో నుంచి ఎన్ని కొమ్మలు బయటకు వచ్చినా ఏం చేస్తాయి? మొదటి కొమ్మ ఏ విధంగా అయితే ఫలించి పుష్పించి కాయలు కాసిందో రెండో కొమ్మ కూడా అదే విధంగా ఫలించి పుష్పించి ఫలితాలను తీసుకురావాల్సిందే.
మరి మూడో కొమ్మ వచ్చినట్టయితే అదే ఫలితాలను తీసుకొస్తుంది. నాలుగో కొమ్మ వచ్చినట్టయితే అదే కొమ్మని తీసుకొస్తుంది. ఇప్పుడు మనం ఏడవ కొమ్మలాగా ఒకవేళ ఉన్నట్లయితే మనం కూడా ఏం తీసుకొస్తాము? అవే కార్యములను బయటికి తీసుకొచ్చి కొమ్మ వలె మనం ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ శక్తిని, పునరుద్ధానాన్ని మనము ప్రదర్శించే సువార్తను మనము ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని యేసుక్రీస్తులో వచ్చినటువంటి ఆ ద్రాక్ష నుంచి వచ్చి ఈ కొమ్మ ఒక కాయలు, ఈ కొమ్మ పనికిరాని కాయలు, ఇంకొక కొమ్మ ఇంకా ఏవేవో అసలు ఫలింప లేనటువంటి కాయలు, అట్లా విధంగా కాయదండి అది. హల్లెలూయా. ఒక మంచి ద్రాక్ష వల్ల, నిజమైన ద్రాక్ష వల్ల అయితే ఏమొస్తాయి దాంట్లో నుంచి? ప్రతి కొమ్మకు కూడా, ఏ కొమ్మకు ఎటువంటి కాయలు వచ్చినాయో మిగతా కొమ్మలకు అన్నిటి కూడా అదే కాయలు వస్తవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ చెట్టు ఎన్నడైనా మరొక ఫలపు కొమ్మను వేసినట్లయితే ఏమవుతుంది? అది లోనికి వెళ్ళినటువంటి అస్సలైన కొమ్మ కాదు. ఇప్పుడు అందులో నుంచి ఒక కొమ్మ బయటకు వచ్చి అసలైన కాయలు కాయలేదనుకో, దాని అర్థం ఏంటి? అది సరైన కొమ్మ కాదు. కాబట్టి అది ఏ కొమ్మ అంట? పనికిరానటువంటి కొమ్మ. దాన్ని ఏం చేస్తున్నాడు? కత్తిరించి వేస్తాడు. ఎందుకు కత్తిరించి వేస్తున్నాడు? మంచివి ఇంకా బాగా ఫలించాలని. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఫలింప లేనటువంటి కొమ్మను, పనికిరాని కొమ్మలను ఆయన ఏం చేస్తా ఉన్నాడు? అది ఎక్కడి నుంచి వచ్చింది? నిజమైన ద్రాక్షలను యేసుక్రీస్తు నుంచే విశ్వాసంతో బయటకు వచ్చింది. కానీ ఫలితాన్ని అంటే ఏంటిది? ఆత్మ ఫలాలను ఫలింపజేయలేకపోతుంది. ప్రేమ అనేది లేకుండా పోతుంది, సంతోషం అనేది లేకుండా పోతుంది, సమాధానం అనేది లేకుండా పోతా ఉంది, దీర్ఘశాంతం అనేది లేకుండా పోతా ఉన్నది. 9 ఆత్మవరాలు అయితే ఆ యొక్క ఫలాలను, పరిశుద్ధాత్మ ఫలాలను తీసుకురాలేకపోతున్నాయి. అప్పుడు అది పనికిరానటువంటి కొమ్మ. కాబట్టి ప్రభువే ఏం చేస్తూ ఉన్నాడు? దాన్ని కత్తిరించి వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మిగతా అన్నా ఏం కావాలి? మంచిగా ఫలించాలి. దాని సారం ఇది గుంజుకొని అనవసరంగా వేస్ట్గా పోతుందని. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనకు అవసరమైనది అస్సలైన శక్తియే. మనకు పరిశుద్ధాత్మ కావాలి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి అవసరమై ఉన్నది. అదండి మనకు కావాల్సినది. ఏదేదో ప్రసంగాలు కాదు, అది ఏదేదో మాటలు కాదు, లేకపోతే ఇది అది కాదు. మనలో ఏం కనపడాలి? సువార్త వెలుగు మనకు కనపడాలి. మనము లోకానికి ఉప్పు అంటే రుచికరంగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ద్రాక్షవల్లి ఒక కొమ్మను వేసినట్లయితే మరి అది చక్కటి నీలి రంగు ద్రాక్షలను కాసినట్లయితే తర్వాత ద్రాక్షవల్లి కూడా ఏం కావాలి? అదే నీలి రంగు ద్రాక్షలను బయటికి తెస్తుంది. హల్లెలూయా. మొదటి ద్రాక్షవల్లి బయటికి వచ్చినప్పుడు అది పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము కింద వారు గొప్ప అద్భుతములు, సూచన క్రియలను చేశారు. అపోస్తలులు ఏం చేశారు? ఆ మొదటి కొమ్మ బయటకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు నుంచి ఏం చేశారు? గొప్ప అద్భుతములు, సూచన క్రియలను చేశారు. మరి లోకమునకు ఒక సాక్ష్యమును ముద్రించారు. వారంతా ఏం చేశారు? యేసుక్రీస్తుకు సాక్షులై ఉన్నారని వారు బహిరంగంగా చెప్పారు. మేము కనిన వినిన వాటిని చెప్పకుండా ఉండలేము. మేము ఏదైతే తాకితమో, దేన్నైతే మేము చూసామో దానికి మేము సాక్షులమై ఉన్నాము. ఆయన పునరుద్ధానుడైతే మేము కల్లారా చూసి దానికి మేము సాక్షులమై ఉన్నామని వారు చెప్పారు. హల్లెలూయా. వాళ్ళు అనేకులు వారి సొంత సాక్ష్యమును మరియు వారి రక్తముతో వారి సాక్ష్యమును ముద్రించారు. ఇంకా ఎట్లా సాక్ష్యాన్ని ముద్రించారంట? వారి రక్తముతో. 12 మంది అపోస్తలులలో 11 మంది శిష్యులు ఏ విధంగా కాబడ్డారు? అందరూ కూడా చంపబడ్డే ఉన్నారు, హతసాక్షులుగానే ఉన్నారు. అంటే రక్తము చిందించి వారు చనిపోయారు. ఒక యోహాను అనే శిష్యుడు తప్ప. హల్లెలూయా. ఆయన కూడా ఎన్నో శ్రమలను అనుభవించాడు యోహాను. అసలు ఎవ్వరు మనుషులు సంచారం చేయనటువంటి, ఆహారమే దొరకనటువంటి పద్మస్ అనే యొక్క సముద్రము లోపట వేయబడి ఉన్నాడు. అక్కడ చిన్న ద్వీపం, అంటే చిన్న భూభాగం ఉంటే. కాబట్టి అందరూ శ్రమ పడిన వారి రక్తముతో వారి సాక్ష్యమును ముద్రించారు. సువార్తను బయటకు తెచ్చుటకు వారు అన్ని రకములైన అపాయముల గుండా వెళ్ళారు.
ఈ సువార్త ఇంత బయటికి ఇంత ప్రపంచాలకు పాకిందంటే వారు ఎట్లా వెళ్ళారంట? పూల పాన్పు ద్వారా వాళ్ళు వెళ్ళలేదండి, అపాయముల గుండా వెళ్ళారు. వారు శ్రమ పడ్డారు, వారు కొట్టబడ్డారు, వారు శిక్షింపబడ్డారు, రక్తాన్ని వారు చిందించి సువార్తను మనకు అందించారు. ఆమేన్, హల్లెలూయా. మన భారతదేశానికి వచ్చినటువంటి శిష్యుడైన తోమా బల్లెముతోటి పొడవబడి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సువార్త ఆ యొక్క కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఏం చేశారు? ఆ బల్లెముతో ఆయనను చంపినట్టుగా చూస్తూ ఉన్నాం. మన భారతదేశం సువార్త ఎట్లొచ్చింది? శిష్యుడైనటువంటి తోమా ద్వారా, ఇంగ్లీష్ వాళ్ళ ద్వారా కాదండి. మొట్టమొదటిగా ఎప్పుడు వచ్చింది? తోమా ద్వారానే వచ్చింది. హల్లెలూయా. అది ఇంగ్లీష్ వాళ్ళు లేదా బ్రిటన్ వాళ్ళు లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని ఏలుచున్నప్పుడు అది ఇంకా ప్రాచుర్యంలోనికి వచ్చింది. కానీ సువార్త ఎప్పుడు అందింది భారతదేశానికి? పరిశుద్ధుడైనటువంటి తోమా అనే శిష్యుడి ద్వారానే భారతదేశానికి సువార్త అందింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, వారు బహుమానం పొందుటకు పోరాడినప్పుడు ఏంటంట? వారు దేవుని ద్వారా బహుమానం పొందాలని పోరాడారు. ఏ విధంగా పోరాడారు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అన్ని రకమైన అపాయముల గుండా వాళ్ళు వెళ్ళి పోరాటం చేశారు. వారు శ్రమల ద్వారా వెళ్ళి బహుమానాన్ని పొందుకున్నట్టు చూస్తూ ఉన్నాం. వారు కొట్టబడి శిక్షింపబడి రక్తం పాలయ్యి వారు ఆ బహుమానం కొరకు పోరాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి అట్లయితే మనము తప్పక సుఖమైన పూల పాన్పు మీద పరలోకపు గృహమునకు మనం మోసుకొని పోబడతామా? హల్లెలూయా. వారెంత కష్టపడితే మనం ఎంత కష్టపడాలి? ఇంకా మనం సులభంగా పరలోక గృహాన్ని పూల పాన్పు మీద హాయిగా వెళ్దాములని మనం అనుకుంటున్నామేమో. కానీ క్రైస్తవానికి ఏమున్నది? అన్నీ కూడా అడ్డంకులు, శ్రమలే ఉన్నవి. ఎందుకంటే ప్రభువే స్పష్టంగా చెప్పాడు, పశ్చిమానునైనా నాకే ఈ విధంగా చేశారు, ఎన్నో శ్రమలు నాకు ఇచ్చారు, ఎన్నో బాధలు నన్ను పెట్టారు, అటువంటి వారిని మీకు బెట్టరా? మీకు కష్టాలు వస్తే నష్టాలు వస్తే అయినా ధైర్యంగా ఉండండి, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తున్నా, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నేను తప్పక ఏలవలనంటే నువ్వేం చేయాలి? బాగా గమనించు. నువ్వు తప్పక ఏలవలనంటే ఏంటిది? రాజ్యము చలాయించాలంటే లేదా పెత్తనము చలాయించాలంటే నువ్వేం చేయాలి? రైట్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, నేను తప్పక ఏలవలనంటే నేను తప్పక పోరాడాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మన బ్రదరు సాక్ష్యం చెప్పినట్టుగా యెహోషువ ఎక్కడికి వెళ్ళాడు? వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టాడు. యెహోషువ ఎక్కడికి వెళ్ళాడు? ఆయనతోటి ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళారు? యోర్దాను నదిని దాటి వాగ్దాన దేశానికి అడుగు పెట్టినప్పుడు వాగ్దాన దేశంలో ఎవరున్నారు? ఇంకా ఎన్నెన్నో జాతులు వాళ్ళందరూ నివసిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు? ఆ భూమి వాళ్ళది కాదు, నీకు నేను ఇచ్చి ఉన్నా. ఈ భూమి అంతా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళది కాదు, నేను నీకు ఇచ్చి ఉన్నా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళ మీద నువ్వు ఏలికగా ఉండాలంటే, రాజుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? యుద్ధం చేయాల్సిందే. హల్లెలూయా. నువ్వు తప్పక పోరాడాలి. కాబట్టి యెహోషువతో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? ఒక్కొక్క ప్రదేశాన్ని వాళ్ళు గెలుచుకుంటూ పోరాడి వారందరినీ ఓడగొట్టుకుంటూ, హల్లెలూయా, వారందరినీ ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేపించేసుకుంటూ వీళ్ళు ఆక్రమించుకొని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తమ సొత్తును, దేవుడు తమకిచ్చినటువంటి స్వాస్థ్యమును దక్కించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఏలాలంటే తప్పక మనం ఏం చేయాలంట? పోరాటం ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం ఒక భూమిని సంపాదించుకోవాలంటే దానికి 12 లక్షలు 14 లక్షలు అయితే ఎంత పోరాటం మనం పోరాడి ఉంటుంది మనకు దక్కింది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే 30 లక్షలు 20 లక్షలు ఉంటే దాన్ని మనం సాధించాలంటే ఎంత పోరాటం దాని వెనక ఉంటుంది. హల్లెలూయా. బాగా గమనించండి. కాబట్టి మనం పోరాడితేనే మనం ఏం చేయగలము? ఏలగలము. హల్లెలూయా.
కాబట్టి ప్రవక్త ఉంటే ప్రభువా ఆ ధైర్యమును నాలో పెంచుము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం పరలోక రాజ్యానికి మనం వెళ్ళి అక్కడ మనము ఎటువంటి వారమంట? ఏలాలంటే రాజు అంటే దీని అర్థము ఏలేవాడు. రాజులైన యాజక సమూహం అంటే మనం ఏలేవాళ్ళము. హల్లెలూయా. కాబట్టి మనలో ఏముండాలి? ధైర్యం మనకు ఉండాలి. హల్లెలూయా. యెహోషువకు ధైర్యం లేకపోతే ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేవాడు కాదు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనకు సంఘశాఖ అవసరం లేదు, మనకు ఒక కొత్త సంఘము పెద్దది కట్టాలనేది అవసరం లేదు. ఈ దినమున మనకు అవసరమైనది ఏదనగా పాపమును సంపు పెంతుకొస్తూ ఉజ్జీవం మనకు కావాలి. అది ఏం సంపేది కావాలంట? పాపము సంపు పెంతుకొస్తూ ఉజ్జీవం మనకు కావాలి. కాబట్టి ఆకానును సంపు మనుషులు మనకు కావాలి. ఎందుకంటే వాడు పాపం చేయటం వల్ల సంఘం అంతటికి ఏమొచ్చినది? శ్రమ వచ్చింది. కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయారు. ఎవరినైతే జయిస్తామనుకున్నారో వాళ్ళు జయించారు, కానీ వీళ్ళే ఓడిపోయారు. ఇదేంది ఇట్లా జరిగింది? నీకు ఇచ్చిన వాగ్దాన దేశంలో నువ్వు జయించాలి, కానీ నువ్వు ఓడిపోవడం ఏంటి? ఏదో తప్పిదము జరిగింది. ఏం తప్పిదం జరిగిందని చెప్పేసి మొత్తాన్ని సమావేశపరిచి ఎవడో ఎక్కడైతే తప్పు చేయటం వల్లనే మనం ఓడిపోయినాము. సంఘములో కూడా ఏంటిదంటే తప్పులు ఎందుకు జరుగుతున్నాయంటే ఓడిపోతున్నామంటే దాని అర్థం ఏంటి? మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. ఆ తప్పును మనం ఏం చేయాలంట? చంపివేయాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆకాను ఎప్పుడైతే తప్పు చేశాడో దానివల్ల సంఘం అంతటి మీదకి, ఇజ్రాయెల్ అందరి మీదకి శ్రమ వచ్చి వారు గెలుస్తామనుకున్న ప్రాంతాన్ని గెలవలేక ఓడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. సమావేశపరిచి ఎవడు తప్పు చేశాడు అది కనుగొని దేవుడే ఆ తప్పు చేసిన వ్యక్తిని చూపించినట్టుగా మనం అక్కడ ఉంటుంది. ఆ చీటీలు వేసినప్పుడు ఎవరి పేరు మీదకి వచ్చింది? చివరికి ఆకాను మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అతను తప్పు ఒప్పుకున్నాడు. ఆయన కానీ ఏమైనదంట? సంపబడ్డాడు. కాబట్టి ప్రవక్త పాపమును సంపు పెంతుకొస్తూ ఉజ్జీవం మనకు కావాలి. ఎప్పుడైతే ఆకాను సంపబడ్డాడో తిరిగి వాళ్ళలో ఏమొచ్చింది? ఉజ్జీవం వచ్చి ఉన్నది. మళ్ళీ శత్రువుల మీదకి వెళ్ళాలన్నా పౌరుషము బలం అనేది వారి మీదకి వచ్చినది. కాబట్టి రెండవసారి వాళ్ళు నిన్నప్పుడు శత్రువులు మొత్తం ఓడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. పెంతుకోస్తు వద్ద పుట్టినది మనకు కావాలి. ఏంటిది పెంతుకోస్తు వద్ద పుట్టింది? పరిశుద్ధాత్మ దిగటము. తిరిగి సంఘంలోనికి రావలసి ఉన్నది. ఏంటి సంఘంలోనికి రావాల్సి ఉన్నది? పరిశుద్ధాత్మ శక్తి. తిరిగి యేసును రంగం మీదకి తెచ్చు పరిశుద్ధాత్మత శక్తి మనకు కావలసి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఎల్లప్పుడూ క్లిష్టమైన తరుణములో దేవుడు రంగం మీదకి లేస్తాడు. ఎల్లప్పుడూ ఎప్పుడంటే దేవుడు రంగం మీదకి వచ్చేది మనకు క్లిష్టమైన తరుణంలో ఉన్నప్పుడు, పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు, మనం ఏదో ఒక ఆపదలు చిక్కుకొని ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆ చరిత్రలోనికి దేవుడు రంగం మీదకి లేస్తాడు. అది మనకు అవసరం అయి ఉన్నది. బాగా గమనించండి. షడ్రక్ అబేద్నెగో అబేద్నెగోలు ఏమై ఉన్నారు? క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఏమైనది అప్పుడు? దేవుడు రంగం మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇంకా యాకోబు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ముందు ఎవరు వస్తూ ఉన్నారు? తన అన్నటువంటి ఏశావు 400 మంది సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఏమో సంపుతాడేమో, కొడతాడేమో, నా మీద కోపం ఉన్నది, నేనేమో అతన్ని మోసం చేసి చూడండి ఏం చేశాను, జ్యేష్ఠత్వమును వాటన్నిటిని నేను తీసుకున్న, ఆశీర్వాదం నేను తీసుకున్నా అని చెప్పేసి ఇతను భయపడుతున్నప్పుడు ఎవరు వచ్చారు? ఆ రాత్రి కాలంలో దేవుడు రంగం మీదకి వచ్చి యాకోబును బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏశావును యాకోబుకి వెళ్ళి మలిసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. దానియేలు సింహ గుహలో ఉన్నప్పుడు, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితంలో మనం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు రంగం మీదకి వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మార్తా మరియా ఆ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉన్నది? తమ్ముణ్ణి పోగొట్టుకొని
దుఃఖకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది. అప్పుడు ఏమైనది? దేవుడు రంగం మీదకి వచ్చాడు. దేవుడు రంగం మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందంట? దేవుని యొక్క మహిమను చూతువు. కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు వారు ఏం చూశారు? దేవుని యొక్క మహిమను. ఏంటిదా మహిమ? ఒక్క వెంట్రుక కూడా కాలిపోలే, కనీసం బట్టలకు అగ్ని వాసన కూడా అంటలే, నకనకలాడుతున్నటువంటి ఆకలితో అనుభవిస్తున్న సింహాలు దానియేలును ఏమాత్రము తినలే. కానీ అదే మరుసటి రోజు ఎవరైతే నింద మోపి ఉన్నారో వాళ్ళను, వారి భార్యను, వాళ్ళ పిల్లలను అందులో వేసినప్పుడు అది గుహల లోపల అడుగు భాగం రాక మునిపే సింహాలు వారిని అందుకొని తినివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏమైనది? దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి, ఆ మహిమను వారు చూసినట్టు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానాను యొక్క పెళ్లి విందులో దేవుని మహిమను వారు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి బాణాలను ఏం చేశాడు? నీళ్ళతోటి నింపండి అన్నాడు. ఆ మాట ప్రకారం చేసినప్పుడు మహిమను చూసినట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనకు కూడా అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు తప్పక రంగం మీదకి లేస్తాడండి. హల్లెలూయా. మనము లోక సంబంధమైన నాజూకులోనికి పడిపోతూ ఉన్నాం. అయితే మనం ఏం చేస్తూ ఉన్నాము? లోక సంబంధంగా నాజూకుల్లోకి మనం పడిపోతా ఉన్నాం. మరి క్రమేణా ప్రతి సంవత్సరం అది కొంచెం కొంచెం చనిపోతూ ఎండిపోతుంది. ఎంత నాజూకులోనికి మనం పోతామో ఏమవుతున్నామంట? ప్రతి సంవత్సరము కొంచెం కొంచెం చనిపోతూ మనం ఎండిపోతూ చనిపోతూ ఉన్నాం. ఈ దినము చూడండి, నాజుకుగా పుట్టిన పిల్లలు, లేకపోతే ఈ తరము పూర్వతరం కంటే ముందుగానే చనిపోతూ ఉన్నారు. ఎవరు 100 సంవత్సరాలు బతుకుతున్నారా? ఎవడన్నా బతికున్నాడంటే మనం ఏమంటాము? ఆ కాలపు తిండి వేరు, ఆ కాలం యొక్క పరిస్థితులు వేరని మనం చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మనం ఏమవుతున్నాం? వాళ్ళు మోటోళ్ళు అంటున్నాం. మోటోడు ఎక్కువ రోజులు బ్రతుకుతున్నాడు. నాజుకులోకి వచ్చిన మన తరము త్వరగానే ఎండిపోయి చనిపోతూ ఉన్నాం. వారికి ఇంతకుముందు 60-70 సంవత్సరాల నుంచి జుట్టు కొంచెం తెల్లబడేదేమో, ఇప్పుడు 30 సంవత్సరాలు రాగానే జుట్టు ఏమవుతా ఉంది? తెల్లబడిపోతూ ఉంది. అద్దాలు మనకు వస్తూ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మనం ఎంత నాజుకు లేకపోతుంటే అంత ఎండిపోతూ ఉన్నాము. తద్వారా ఏమవుతా ఉన్నాము? చనిపోతున్నాము. కాబట్టి సంఘమునకు కావాల్సింది నాజుకు కాదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రవక్త అంటే ఇది కొమ్మలను నరుకు కాలమై ఉన్నది. ఇది ఎటువంటి కాలం అంట? అంటే పనికిరాని కొమ్మలను నరుకు కాలమై ఉన్నది. పనికిరాని కొమ్మలను ఏంటంటే కత్తరించు కాలమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాఠం చూడండి ఎలా వెళ్తా ఉందో. యేసు వెళ్ళిపోయినప్పుడు మార్త మరియ బెతనియా అనే ఆ గ్రామం నుండి యేసు వేరే చోటికి వెళ్ళిపోయినప్పుడు మరణము లోపలికి వచ్చినట్లు మనము కనుగొంటాము. మార్త మరియ కుటుంబంలోనికి ఏమొచ్చింది? యేసుక్రీస్తు వారి దగ్గర లేడు, వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు. అంటే యేసు ఆ కుటుంబం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏమొచ్చిందంట? మరణము లోపలికి వచ్చింది. చూడండి, యేసు మన సంఘమును విడిచిపెట్టినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సంఘమును విడిచిపెట్టినప్పుడు అది వాడిపోయి చనిపోవటం ఆరంభమవుతుంది. చూడండి, ఏ సంఘములో అయితే యేసు లేడో, ఏ సంఘములో అయితే పరిశుద్ధాత్మ లేదో ఆ సంఘం ఏమవుతుందంట? ఏమవుతుంది? వాడిపోయి చనిపోవటం ఆరంభమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసు వెళ్ళిపోయినప్పుడు మరణము లోపలికి వచ్చింది. అదెంతటి విచారకరమైన సమయమో గమనించండి. ఏంటిదంట? అదెంతటి విచారకరమైన సమయం. చూడండి, వారు అటు ఇటు తిరుగులాడారు. ఏం చేయాలని వారికి అర్థం కాలే. చివరికి వారు యేసుకు కబురు పెట్టారు. చివరికి ఆయన ఏం చేశారు? వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి యేసుక్రీస్తుకు వారు కబురు పెట్టి, అయ్యా నువ్వు ప్రేమించిన లాజరు చనిపోయాడని కబురు పెట్టారు. కానీ ఆయన రాలేదు. మళ్ళీ చూడండి, ఆయనకు కబురు పెట్టారు, ఆయన రాలేదు. అయితే ఆయన ఎందుకు రాలేదు? ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కబురు పెట్టినా ఆయన ఏంటంట? రాలేదు. ఆయన సమయానికి, జాగ్రత్తగా వినాలి, సమయానికి రాలే. కానీ ఆయన ఎందుకు రాలేదు? ఆయన ఎరిగి ఉన్నాడు.
హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అట్లనే ఆయన ఒక ప్రజను పైకి లేపబోతా ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు. ఇంకా ఎందుకు రాలేదు ఆయన? ఇప్పుడు కబురు ఆల్రెడీ వెళ్ళింది, అయ్యా నువ్వు ప్రేమించిన లాజరు చనిపోయాడని. కానీ ఆయన ఏంటంటే ఇంకా రాలే. అట్లనే ఇప్పుడు కూడా మనము ప్రతిరోజు ప్రభువా రమ్ము, ఇదిగో యేసు త్వరగా వచ్చుచున్నాడు ప్రకటిస్తూ ప్రభువా నువ్వు త్వరగా రమ్మని పిలుస్తూ ఉన్నాం. ఆయన అయినా కానీ ఆయన ఇంకా రావటం లేక. అయితే ఆయన ఏమి చేయాలని ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక ప్రజను పైకి లేపబోతా ఉన్నాడు. ఆయన తెలుసు లాజరు నేను పైకి లేపబోతున్నాడు, ఆయనకి ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. అట్లనే పునరుద్ధానములు లేకపోతే ఎత్తబడిలో ఒక ప్రజను ఒక జనాంగాన్ని నేను పైకి లేపోతున్నా ఆయనకు ఎరిగి ఉన్నాడు. ఆయన నామము కొరకు అన్య జనాంగముల నుండి ఒక ప్రజను ఆయన పైకి లేపుతాడు, ఆయన దానిని చేస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత అది యూదుల సమయమై ఉన్నది మరియు అన్యుల సమయం అంతమగుచున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి కొద్దిసేపటికి దేవుడు అల్ప సంఖ్యను తీసుకొని దానిని ఒక శక్తిగల సంఘముగా లేపుతాడు. ఇంకా కొంత సమయం ఉన్నది, లాజరును లేపడానికి కూడా ఇంకో కొంత సమయము ఉన్నది, అందుకే ఆయన రాలే. ఇప్పుడు కూడా ఇంకో కొంత సమయం ఉన్నది. ఎవరును నశించిపోవటం దేవుడికి ఇష్టము లేదు. హల్లెలూయా. అయితే ఆ సమయం అయిపోయినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఒక అల్పమైన సంఖ్యను, అంటే కొద్ది సంఖ్యను ఆయన తీసుకొని దానిని ఒక శక్తిగల సంఘముగా పైకి లేపుతాడు. హల్లెలూయా. ఆ తర్వాత తన ఆత్మను యూదుల వైపు తిప్పుతాడు మరియు అన్న సంఘమును గృహమునకు తీసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఇది నిజమండి. దీన్ని నువ్వు నమ్ముచున్నావా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆమె సిద్ధపరచబడుచున్నది. సంఘం ఏమవుతుంది? ఎత్తబట్టానికి సిద్ధపరచబడుచున్నది. హల్లెలూయా. కాబట్టి మనం దరిదాపుగా మనం అంతములో ఉన్నాము. ఎక్కడ ఉన్నామని చెప్పుకున్నాం పోయిన వారం కూడా, మనం దరిదాపుగా అంతములో ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం అక్కడికి వెళ్దాం, మరియా మార్తల దగ్గరికి. యేసు ఆయనకు తెలుసు. కొద్దిసేపటి తర్వాత ఎక్కడో వాళ్ళు ఉన్నారు. అప్పుడు వారితో అంటా ఉన్నాడు, కొద్దిసేపటి తర్వాత తన శిష్యులతో చెప్తా ఉన్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఏమవుతున్నాడంట? ఏమని చెప్తా ఉన్నాడు తన శిష్యులతోటి? మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడని స్నేహితులతోటి లేదా శిష్యులతోటి అక్కడ వేరే ఊర్లో ఉండి వారితోటి పలుకుతా ఉన్నాడు. ఎందుకంటే దర్శనం ప్రకారము తండ్రి చెప్పినట్లు అది ఇంకా సమయమై ఉండలేదని ఆయన ఎరిగి ఉండెను. ఏంటిదంట? దర్శనం ప్రకారము సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. అట్లనే మనకు ఎత్తబడితే ఇంకా రాలేదంటే దాన్ని అర్థం ఏంటిది? అది ఇంకా తండ్రి యొక్క చిత్త ప్రకారం అది ఇంకా సమయము కాలే. అది వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ఏమని చెప్తా ఉంటే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే కుమారుడు చేయును. కుమారుడు తనంతటగా తాను ఏమీయూ చేయలేడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు తండ్రి లాజరును లేపేది ఆయనకు చూపలేదు కాబట్టి ఆయన అక్కడే ఉండిపోయాడు. ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చిందో ఆయనకు, చూడండి, ఆ యొక్క లాజరును లేపుతాడన్న శక్తి, ఆ దర్శనం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అంటా ఉన్నాడు, లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి నిద్రను లేపుదాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన చివరికి ఎక్కడికి వచ్చాడు? బేతనీయకు వచ్చి సమాధి దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు, అప్పుడు ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎక్కడికి వచ్చి అంటున్నాడు? సమాధి దగ్గరికి వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు ఆ మాట, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే అంతకు ముందు ఏం చేశాడు? లాజరు గురించి తండ్రికి యేసుక్రీస్తు అనే ఒక మానవుడిగా ఆయన ఉండి మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను వెళ్ళి ఏం చేయాలయ్యా? అప్పుడు ప్రభు తండ్రి ఆయనకు చూపించిన, నీకు శక్తి ఇస్తున్నా, దానివల్ల నువ్వు పైకి అతన్ని లేపుతావు అని.
హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన అంటావు, నువ్వు దేవుని మహిమను చూసెదవు. ఏంటిదంట? నువ్వు దేవుని మహిమను చూసెదవు. నీ యొక్క తమ్ముడైన లాజరు తిరిగి బ్రతుకుతాడు. ఏమని చెప్తా ఉన్నాడు ఆయన? నీ యొక్క తమ్ముడైనటువంటి లాజరు తిరిగి బ్రతుకుతాడు అంటే ఆమె ఏమంటుందంటే, నా తమ్ముడు బ్రతుకుతాడని నాకు తెలుసు, కానీ ఎప్పుడు? పునరుద్ధాన దినమప్పుడు అతను బ్రతుకుతాడని నాకు తెలుసు. అంటే వారు పునరుద్ధానం నమ్మేటి పరిచయులై ఉన్నారు. మార్తా మరియా లాజరు వాళ్ళంతా ఎవరంట? పునరుద్ధానమును నమ్ము పరిచయ కుటుంబం. అది ఆమె తెలుసు, నా తమ్ముడు అప్పుడు లేస్తాడని అనుకుంటున్నది. అప్పుడు ప్రభు అంటున్నాడు, అప్పుడు లేయటము కాదు, పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా. ఆ పునరుద్ధానం తీసుకొచ్చేది నేనే. ఎప్పుడు కావాలంటే అప్పుడు పునరుద్ధానం తీసుకొచ్చేది నేనే అని అక్కడ బయలుపరుస్తా ఉన్నాడు. దేవుని మహిమను నువ్వు చూసేదవు. ఎప్పుడుదో కాదు, ఇప్పుడే నీవు దీన్ని చూస్తావు. కాబట్టి అక్కడ ఆమె చెప్తా ఉన్నాడు క్లియర్గా, పునరుద్ధానమును జీవమును నేనే. నేనే ఇక్కడ ఉంటే ఇంకా పునరుద్ధానం ఎక్కడ? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ఏమి చేయాలని ఎరిగి ఉండాను. నేను వెళ్ళి అతనిని మేలుకొల్పిందనని చెప్పాను. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ చిన్న గృహము, మార్తా మరియా చిన్న గృహము నిజంగా విరిగిపోయినది. తమ్ముడు చనిపోతే ఏమవుతుంది కుటుంబంలో? అది విరిగిపోయింది. అప్పటికే వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయి ఉన్నారు. వీరు ముగ్గురే ఆ కుటుంబంలో ఉన్నారు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఆ చిన్న కుటుంబం విరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే వారిని పోషించి వారి తమ్ముడు గతించిపోయాడు. వారి కుటుంబాన్ని పోషకుడు ఎవరు? మగపిల్లవాడంటే వాళ్ళ తమ్ముడే. ఎంత విచారకరమైన, చూడండి, విచారకరమైన గృహము. హల్లెలూయా. లేదా విచారకరమైన హృదయము కలిగి ఉన్నాడు. అప్పుడు అద్భుతం జరుగుతూ ఉన్నది. యేసు లేకపోతే దేవుడు రంగం మీదకి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు అకస్మాత్తుగా యేసు ప్రత్యక్షమవుతాడు. నేను ఊహించగలను. చూడండి, వాళ్ళు యొక్క నల్లటి ముసుగును తమ ముఖం మీద వేసుకొని మార్తా మరియు మరియలు ఒకరి హస్తములు ఒకరు పట్టుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామని వారు ఏం చేస్తూ ఉన్నారు? ఏడ్చుట అన్నది ఉన్నదని మనం ఊహించుకుందాం ఆ విధంగా. హల్లెలూయా. మరి మన తండ్రి తల్లి మరి మన ప్రతి సోదరుడు చనిపోయాడు. ఇప్పుడు మనం సంఘమును వదిలిపెట్టాం. ఇప్పుడు వాళ్ళు ఏమైనారు? యూదా మతం నుండి వాళ్ళు బయటికి వచ్చి యేసుక్రీస్తుని వారు విశ్వసిస్తూ ఉన్నారు. హల్లెలూయా. తద్వారా సంఘంలో నుండి వారు ఏమయ్యారు? వెలివేయబడినట్టుగా మనం ఉన్నారు. ఇప్పుడు ఎవరు మనకు సహాయం చేసేవాళ్ళు లేరు. మనం యేసుని వెంబడించిన బయటికి వచ్చాం. ఆయన మనల్ని విడిచి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూస్తేనేమో ఏమైందంట? ఆయన మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకరినొకరు మాట్లాడుకున్నట్టుగా మనం ఊహించుకుందాం ఆ సన్నివేశాన్ని. హల్లెలూయా. కాబట్టి లాజరు చనిపోయి 4 రోజులైంది. వారు అతనిని ఏం చేశారు? సమాధి చేశారు. చనిపోయిన తర్వాత ఏం చేశారంట? ఎవరమైనా ఏం చేస్తాము? సమాధి చేస్తాం. 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, 4వ రోజు అయింది. ఇప్పుడు 3 దినముల తర్వాత క్రుల్లిపోవుట ఆరంభమవుతుంది. ఎన్ని రోజుల తర్వాత అంట శరీరం క్రుల్లిపోవటం ఆరంభమయ్యేది? 3 రోజులు అయిపోతే 4వ రోజు నుంచి కుళ్ళిపోవటం అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా వినాలి. మొదటిగా కుళ్ళిపోయేది ముక్కు. మొదటగా కుళ్ళిపోయేది ఏంటిదంట? ముక్కు అంట. ఈ ముక్కే మొదటిగా కుళ్ళిపోద్ది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకో చెప్పండి. అసలు ఎక్కడి నుంచి జీవం లోపలికి పోయింది? దేవుని యొక్క జీవాత్మ ఎక్కడి నుంచి లోపలికి పోయింది? నాసిక రంధ్రం అంటే ఏంటిది? ముక్కే. అంటే ముక్కుల నుంచి ఫస్ట్ మనిషి ఏమయ్యాడు? జీవించాడు. కాబట్టి చనిపోయిన తర్వాత ఫస్ట్ ఏది అయిపోతుంది? ముక్కే రాలిపోతుంది. జాగ్రత్తగా వినాలి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ముక్కు మీద చూడండి, ముఖం మీద రాలిపోతుంది. అప్పుడు క్రుల్లిపోవట ఆరంభమవుతుంది. తర్వాత ఏమవుతుందంట? క్రుల్లిపోవట ఆరంభమయ్యి శరీరంలో నుండే ఒక తెల్లటి పురుగులన్నవి బయటికి వచ్చి శరీరాన్ని తినుట ప్రారంభిస్తాయి. అతన్ని సమాధిలో ఉంచి పెద్ద రాయి ఏం చేశారు? ఆ గుహమైన ఆ యొక్క రాయిని గృహ పైన పెట్టారు.
ఆ యవ్వన బాలికలు సమాధి వేదికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి చూడండి. ఇప్పుడు ఆ చక్కని స్త్రీ వైపు చూస్తుండగా నేను ఆయన యొక్క గొప్ప హృదయమును చూస్తూ ఊహించగలను. ఆమె చెంపల మీద నుండి కన్నీరు కారుతూ ఉన్నది. ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ప్రభు వచ్చిన తర్వాత ఏం చెప్తా ఉన్నది? ప్రభు వచ్చి ఊరికి దూరంగానే నిలబడి ఉన్నాడు. ప్రభు వచ్చి ఉన్నాడని ఆమెకు తెలిసింది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. మళ్ళీ ఏమంటుంది తెలుసా? కానీ ఇప్పుడైనను, హల్లెలూయా హల్లెలూయా, చదవ ఆ మాట. ఇప్పుడైనను ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, ఇక్కడ నీవు ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అయినను ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఏదడిగినా దేవుడు దాన్ని నీకు అనుగ్రహించునని నేనెరుగుదును. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏదడిగినా అది నీకు అనుగ్రహింపబడును. చూడండి, కాబట్టి ఇప్పుడైనా ప్రభువా, నువ్వు దేవుని ఏమడిగిన దేవుడు దానిని చేస్తాడు అని ఆమె అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏది అడిగినా దేవుడు మనకు అది చేస్తాడు. ఇప్పుడు మనకున్న వాగ్దానం ఏంటిదంట? నా నామమున మీరు తండ్రిని ఏమి అడిగినను నేను దానిని చేస్తాను. ఎట్లంట? నా నామమున మీరు తండ్రిని ఏమి అడిగినను నేను దానిని చేస్తాను. మీ యొక్క అదేంటిది సంతోషము పరిపూర్ణమవులాగున మీరు అడగండి, అడుగుడి మీకు ఇయ్యబడును. అది హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడైనా ప్రభువా, నువ్వు ఏమి అడిగిన దేవుడు దానిని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ప్రభు చెప్తా ఉండి, సోదరుడు మరలా బ్రతుకును. ఏమని చెప్తా ఉండు? ప్రభు మరలా బ్రతుకుతాడు, అతడు మంచి కుర్రవాడు అని ఆయన చెప్తే ఆమె అంటుంది, అంత్య దినమున సాధారణ పునరుద్ధానములో అతడు లేస్తాడు. ఏంటంట? చివరి పునరుద్ధానం అప్పుడు, సాధారణ పునరుద్ధానం అప్పుడు అతను లేస్తాడని నాకు తెలుసు అని ఆమె అంటే, అప్పుడు ఆయన ఆమె వైపు చూసి పునరుద్ధానమును మరియు జీవమును నేనే అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త ఈ మాటను తీసుకుంటుండో, అయ్యో ఏంటంట? పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పేటువంటి ఆ మాట ఎన్నడూ ఇది వరకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు. ఆమేన్, హల్లెలూయా. భూమి పుట్టినాల నుంచి, లేకపోతే మనుషులు భూమి మీద ఉన్నట్ల నుంచి యేసుక్రీస్తు ఈ రంగం మీదకి వచ్చేంత వరకు ఏం చెప్పలేదంట? పునరుద్ధానమును జీవమును నేనే అనే మాట ఎవ్వడు చెప్పలే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని తర్వాత ఎవరును ఎక్కడను ఒక్కరు కూడా ఆ మాట చెప్పలేరు. ఆయన చెప్పేసిన తర్వాత ఇంక తర్వాత కూడా నేను పునరుద్ధానం జీవమునని ఎవ్వడు చెప్పలేడండి. హల్లెలూయా. ఆయన ఒక్కడు మాత్రమే దాన్ని చెప్పగలడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, నాలో పాపం ఉన్నదని ఎవడను స్థాపించగలడా లేకపోతే చూపించగలడని సవాల్ చేశాడు మన దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. నేను పునరుద్ధానమును మరియు జీవమును. కాబట్టి పునరుద్ధానం అంటే ఏందో అని చెప్పేసి వాళ్ళందరినీ లేచి చూపించాడు. అలాగనే జీవం అంటే ఏంటో తనను తానే మృతుల నుండి, సమాధి నుండి బయటికి వచ్చి నేను జీవాన్ని లోకానికి ప్రత్యక్షపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఎవ్వడు ఎప్పుడు చెప్పలేదు, ఇక రాబోయే తరాలు కూడా ఎవ్వడు చెప్పలేడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పునరుద్ధానం మరియు జీవమును నేనని ప్రభు చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, మరియు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూను చనిపోడు. నీవు దీన్ని నమ్ముచున్నావా? ఆమేన్, హల్లెలూయా. ఒక యథార్థ హృదయం నుండి విశ్వాసం దేవుణ్ణి కలుసుకున్నప్పుడు ఆ ఒక్కటి
ఒకడినొకటి ఎరిగి ఉన్నవి. ఏంటిదంట? ఒక యథార్థ హృదయం నుండి విశ్వాసము దేవుణ్ణి కలుసుకున్నప్పుడు ఏముంటాయంట? అవి ఏం చేస్తున్నాయంట? ఒకటి ఒకటి ఎరిగి ఉంటాయంట. హల్లెలూయా. మాట్లాడద్దు. ఒకరినొకరు ఆ రీతిగా ఏకముగా వస్తాయి. ఏదో సంభవించవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈమె యొక్క యథార్థ హృదయంలో నుండి ఏమొచ్చింది? నీవు ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఆ విశ్వాసం ఆమెలో నుండి వచ్చినప్పుడు, దేవుణ్ణి కలుసుకున్నప్పుడు ఏమవుతున్నాయంటే ఆ రెండు ఏకరీతిగా వచ్చేసినాయి, ఏకముగా కలుసుకున్నాయి. హల్లెలూయా. అప్పుడు కార్యము తప్పకుండా సంభవించి తీరాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో నీ విశ్వాసం దేవునితో ఆ రీతిగా ఏకము కానిమ్ము. కొన్ని నిమిషములలోనే మనము పెంతెకొస్తును కలిగి ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. పెంతెకొస్తు అంటే ఏంటిది? అద్భుతములు, ఆశ్చర్యకరం, సూచన క్రియలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నాకు పరిశుద్ధాత్మ లేదు అని అంటే నువ్వేం చేయాలి? నీ విశ్వాసం యేసుక్రీస్తు నామములో దేవునితో ఏకం చేసినట్లయితే ఏమవుతుందంట? కొద్ది నిమిషాలలో నీ మీదకి ఏమొస్తుంది? దేవుని యొక్క శక్తి అనే పరిశుద్ధాత్మ వస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చివరికి ఆయన అన్నాడు, అతన్ని మీరు ఎక్కడ ఉంచారు? లాజరును మీరు ఎక్కడ ఉంచారు? ఇప్పుడు ఆయన సమాధి యొద్దకు వెళ్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఏడ్చుటకు ఆయనకు తగినంతగా మనిషి అయి ఉన్నాడు. కన్నీరు ఆయన కార్చెనని రాయబడి ఉంటుంది. ఆడికి వచ్చి సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ప్రభు కన్నీరు కార్చెను. జాగ్రత్తగా వినాలి, ఇక్కడ చూడాలి. చుట్టూ మంచి కూర్చో. కన్నీరు కార్చెను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన తగినంత మనిషి అయి ఉన్నాడు. ఆయన ఏ శరీరంలో ఉన్నాడు? రక్త మాంసం మానవ శరీరంలో ఉన్నాడు. కాబట్టి వారిని ప్రేమించాడు. కాబట్టి కన్నీరు కార్చాడు. చూసిన వాళ్ళంతా కూడా ఏమనుకున్నారంటే, ఓ ఈ కుటుంబాన్ని ఈయన ఎంతగా ప్రేమించాడో చూడండి. ఎందుకంటే ప్రేమిస్తేనే మనం కన్నీరు అన్నది కారుస్తాం. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు ఒక మనిషి అయి ఉన్నాడు, కానీ మృతులను లేపుటకు తగినంతగా ఆయన దేవుడై ఉన్నాడు. దాని తర్వాత ఏంటిదంట? ఆయన ఒక మనిషిగా అక్కడ కన్నీరు కార్చాడేమో, నీకు అది మానవుడికి కనపడదేమో, కానీ ఆ తర్వాత ఆయన ఏమైనాడంట? ఒక దేవుడిగా తన యొక్క శక్తిని ఆయన ప్రదర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మృతులను లేపుటకు తగినంతగా ఆయన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు అంటే ఒక మానవుడే కాదు, ఆయన ఎవడై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆయన ఏడ్చు సమాధి వద్దకు వెళ్ళాడు. తగినంత సత్యం. ఎందుకంటే ఆయన ఏడ్చడానికి రాయబడి ఉన్నది. కానీ ఆయన తన్ను తాను నిటారుగా చేసుకున్నప్పుడు, ఫస్ట్ పోయి ఏం చేశాడు? దుఃఖం. ఎవరైనా మనం ఏం చేస్తాం? దుఃఖం అప్పుడు దీనుడిగా మనం తల ఉంచుకుంటాం, భుజాలు ఉంచుకుంటాం. కానీ ఆ తర్వాత ఏమైనాడు? తన భుజములంట ప్రవక్త చెప్తా ఉన్నాడు, తన భుజములను నిటారుగా చేసుకున్నప్పుడు, అంటే ఇట్లా చక్కగా నిలబడినప్పుడు ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆయన తను నిటారుగా చేసుకున్నప్పుడు ఆయనను చూచుటకు ఏమీ లేదు. ఆయనను చూచటానికి ఏమి లేదు. ఎటువంటి వాడు ఆయన? ఆయనను చూసినట్లు ఆయనను ఏ సొగసు లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనకి ఏం రాయబడి ఉన్నది? ఆయనకు చూడటానికి ఏమో సొగసైన వాడు కాదండి. కానీ ఆయన ఎప్పుడైతే తన భుజమును వెనుకకు నెట్టి గట్టిగా నిలబడి ఏమని పిలుస్తున్నాడు? లాజరు బయటికి రా అని అన్నాడు. ఈ మాట గట్టి చెప్పాలంటే మనం ఏం కావాలి? స్టాండర్డ్గా నిలబడాలి. తన భుజములను వెనక్కి తీసుకున్నప్పుడు ఈ మాట చెప్పినప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు. అప్పుడు సమాధిలో కుళ్ళిపోయి 4 దినములైన వ్యక్తి అతడు బయటికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక ఆమనదంట, యేసుక్రీస్తు నిజంగా దేవుడైతే లాజరు సమాధి దగ్గర ఎందుకు ఏడుస్తాడు? దేవుడు ఎప్పుడైనా ఏడుస్తాడా అని ప్రశ్నించిందంట. అప్పుడు ప్రవక్త ఈ ఎక్స్ప్లెయిన్ ఇస్తా ఉన్నాడు.
నిజమే నువ్వు చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏడ్చాడన్నది సత్యం. ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు, ఎందుకంటే మానవ శరీరంలో ఉన్నాడు. వారిని ప్రేమించిన, ఏ కుటుంబాన్ని ప్రేమించిన కన్నీళ్ళు అన్నవి వస్తే, నువ్వు నిజంగా ప్రేమించిన వాడితే ఇద్దరు కుటుంబాల కొరకు నువ్వు కన్నీరు పెడతావు. కానీ ఆయన దేవుడు కాదని నువ్వు అనుకుంటున్నావా? ఆయన భుజములు నిటారుగా నిలిపి లాజరు బయటికి రా అన్నప్పుడు ఎలా అతను బయటకు వచ్చాడు? అది దేవుడు అయినాడు, దాన్ని నువ్వు గుర్తించని సమాధానం చెప్పాడంట. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అప్పుడు సమాధిలో కుళ్ళిపోయి 4 దినములైన వ్యక్తి అతడు బయటికి వచ్చాడు. అది ఒక మనిషి కంటే ఎక్కువై ఉన్నది. ఒక మనిషి దాన్ని చేయగలడేమో నాకు చూపండి. ఎవ్వడు చూపలేడండి. అది దేవుడు కాబట్టే చూపండి. అక్కడ దేవుడు ఉన్నాడని నేను రుజువుపరుస్తా ఉన్నాడు. నేను దేవుడై ఉన్నాడు రుజువుపరుస్తా ఉన్నాడు. అది ఒక మనిషి కంటే ఎక్కువై ఉన్నది. అది ఏమై ఉన్నది? కుళ్ళు దాని యజమానిని గుర్తించింది. ఏంటిదంట? కుళ్ళు అంటే ఏంటిది? చనిపోయిన డెడ్ బాడీ. హల్లెలూయా. కుళ్ళిపోయిన డెడ్ బాడీ ఏమైందంట? తాను యజమానిని గుర్తించింది. హల్లెలూయా. రేపు పునరుద్ధానంలో కూడా దేవుని భూర్ అనే మాట వినపడినప్పుడు మనం సమాధిలో కుళ్ళిపోయినా ఆ కుళ్ళేమవుతుంది? తన యజమానుని స్వరము గుర్తిస్తుంది. నా గొర్రెలు నా స్వరము వినును, అప్పుడు నన్ను అవి వెంబడిస్తాయి, అన్నిన్ని వెంబడించవు. ఆమేన్. హల్లెలూయా. ఆ గొర్రెలను ఆయన ఎట్లా పోతే అలా వెళ్ళిపోతాయి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రవక్త ఉన్నది, కుళ్ళు దాని యజమానిని గుర్తించింది, జీవము దాని సృష్టికర్తను ఎరిగింది. జీవం ఆయన నుంచి ఎక్కడికో 4 దూరంలో ప్రయాణం, 4 దినముల ప్రయాణంలో ఉండినది. కానీ ఆ జీవం ఏమైందంట? ఆ జీవాన్ని సృష్టించిన సృష్టికర్తను ఎరిగింది. ఏదో సంభవించవలసి ఉన్నది. ఎప్పుడైతే యజమానిని గుర్తించిందో, ఆ యొక్క సృష్టికర్తను ఎరిగిందో, ఏమవుతుంది? ఏదో వారిద్దరి మధ్య సంబంధం అది ఏదో ఒకటి జరగవలసి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నీ యజమానుడు నిన్ను పిలిచి రే అంటే, ఏదో నా యజమానుడు పిలుస్తున్నాడు అంటే ఏదో పని చేయాలని చెప్పేసి నువ్వు అక్కడికి వెళ్తావు. అప్పుడు ఏదో జరగవలసి ఉంటుంది. నీళ్ళు దమ్మంటాడు, అన్నం పెట్టమంటాడు, ఇల్లు ఉడ్చమంటాడు, ఏదో ఒకటి పని జరగవలసి ఉన్నది. హల్లెలూయా. మరణించి సమాధిలో 4 దినములు ఉన్న వ్యక్తి ఆయన మాట్లాడినప్పుడు మృతుల నుండి తిరిగి లేచి అతడి పాదములపై నిలబడి జీవించాడు. ఆమేన్. ఇది జరిగింది. ఏదో సంభవించవలసి ఉన్నది. ఏంటిది అది సంభవించింది? మృతుల్లో నుండి తిరిగి లేచి అతడి పాదములపై నిలబడి జీవించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది ఆయనలో ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. అది కుమారులో ఉన్న దేవుడు. ఈ శరీరానికి ఏం పేరు పెట్టుకున్నాడు? ఆయన దేవుని కుమారుడని పేరు పెట్టుకున్నాడు. హల్లెలూయా. కుమారులో ఉన్న దేవుడై ఉన్నాడు. అది దేవుడు తన కుమారుని ద్వారా తన్ను తాను తెలియపరచుకొనుచున్నాడు. తన కుమారుని ద్వారా ఏమవుతుందంట? దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు, ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. అట్లనే నువ్వు కూడా దేవుని కుమారుడివే. నీవు కూడా ఇలా ప్రార్థన చేసినప్పుడు నీలో నుండి ఏమొస్తున్నది? దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకొనుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరు సర్వలోకమునకు సర్వసృష్టి సువార్తను ప్రకటించుడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించును, దెయ్యములను వెళ్ళగొట్ట. అంటే దెయ్యములను వెళ్ళగొట్టే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. అంటే నీలో నుండి దేవుడు తన శక్తిని బయలుపరుచుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. రోగులను మీరు స్వస్థపరచుడి. రోగుల మీద మీరు చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థపరచబడదురు. హల్లెలూయా. అప్పుడు దాని అర్థం ఏంటిది? దేవుడు నీలో నుండి తనను తాను శక్తిని బయలుపరుచుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అది దేవుడు తన కుమారుని ద్వారా తన్ను తాను తెలియపరచుకొనుచున్నాడు. అది దేవుడు మాట్లాడుటై ఉన్నది, ఒక మనిషి కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఏదైనా తినటానికి ఆ దినమున ఒక చెట్టు మీద చూసినప్పుడు ఆయన ఒక మనిషి, అది ఒక మనిషి అయి ఉన్నాడు. ఒక దినాన్ని ఆయన ఏం చేశాడు? ఏదైనా తినటానికి ఒక చెట్టు దగ్గరికి ఆయన వెళ్ళాడు.
దాని అర్థం ఏంటి? ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆకలి అయింది ఆయనకు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు, కానీ అక్కడ చూస్తే ఏమీ లేదు. కాబట్టి అక్కడ ఆ చెట్టును శపించితే ఏమైపోయింది? అది నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది ఒక మనిషి అయి ఉన్నాడు. కానీ 5 రొట్టెలు మరి 2 చేపలు తీసుకొని ఆయన 5,000 మంది ఆహారం పెట్టినప్పుడు అది ఒక మనిషి కంటే ఎక్కువ అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆకలి అయ్యి ఒక కాయ కోసం చెట్టు దగ్గరికి వెళ్ళిన అదే వ్యక్తి ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని 5,000 మంది పురుషులకు ఆహారం పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా స్త్రీలు పిల్లలు తినగా మిగిలినవి ఉన్నవి. అది ఒక మనిషి కంటే ఎక్కువ అయి ఉన్నది. అది దేవుడు వారికి భోజనం పెట్టుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది అరణ్యములోని తన ప్రజలకు మన్నాతో పోషించినట్టుగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రవక్త కంటే ఎక్కువైన వాడు. ఎటువంటి వాడంట? ప్రవక్త కంటే ఎక్కువైన వాడు. ప్రవక్త ఎవరు? మోషే. అంటే ఆయన కంటే ఎక్కువైనాడు. మోషే ఏం చేశాడు? ప్రభువా, నాకు ఆహారము వీళ్ళ కోసం దయచేయమంటే పైనుంచి పూరీలు వచ్చినాయి. కానీ ఈయనేం చేశాడు? ఈ ప్రవక్త కంటే ఎక్కువైన వ్యక్తి దానిని విరిచి ఆకాశం వైపు ఎత్తి ఆశీర్వదించి దీనిని పంచండి అన్నాడు. ఎక్కడి నుంచి రాలేదు? ఆయన చేతుల నుంచే వచ్చి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త కంటే ఆయన ఎక్కువైన వాడు, మనిషి కంటే ఎక్కువైన వాడు. ఆయన దైవ మానవుడై ఉన్నాడు నిశ్చయంగా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, ఆ రాత్రి ఆ చిన్న దోణిలో ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అలలు ఎగిసి పడుతున్నాయి. బలమైన సముద్రం గర్జిస్తూ ఉన్నది. అలలతో ఒక సీసాకు బెండు మూత ఉంటుంది. మూత దేనితోటి చేస్తారు? ఒక బెండు లాంటి దానితో చేస్తారు పూర్వకాలంలో. అది జస్ట్ నీళ్ళ మీద పెడితే ఊరికిన పైన తేలాడుతూ ఉంటుంది. అసలు చాలా వెయిట్లెస్గా ఉంటుంది. చూడండి, అలా బెండు మూత వలె ఏమవుతా ఉంది? ఆ దోణె తేలాడితే ఎగిసి పడతా ఉన్నది. ఆ రాత్రి 10,000 దెయ్యములు ఆయనను సముద్రంలో ముంచివేయాలని శపథం చేసినవి. దేవుడు పండుకొని ఉన్నాడు, మనిషి కుమారుడు పండుకొన్నాడు. ఇదే మనకు ఛాన్స్. ఏ కాడికి దీన్ని ముంచివేయాలనుకున్నాయి. ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. అలసిపోయి ఏం చేశాడు ఆయన? ఎందుకంటే మనిషికి అలసటం అన్నది వస్తుంది. దానికి ముందే రోగుల కొరకు ప్రార్థన చేసి బలహీనమై అలసిపోయి ఆ పడవలో పరిండి ఉన్నాడు. మరియు గాలిలో కనీసము ఆయనను కలతపరచలు, అంత గాఢ నిద్రపోతా ఉన్నాడు. ఆయన నిద్రించుచుండగా ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఆయన మేల్కొని ఆ పడవ అంచు మీద నిలబడి పైకి చూసి నిమ్మలించుము అన్నప్పుడు గాలులు మరియు అలలు ఆయనకు లోబడి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. అరే, దేవుడు అలసిపోతాడా? కొనకడు నిద్రపోవడని ఉంది కదా. మరి ఇప్పుడు అలసిపోయి పండుకున్నాడే. ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు, మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి. కానీ ఆ పడవ అంచు మీద నిలబడి పైకి చూసి నిమ్మలించుమన్నప్పుడు గాలులు మరియు అలలు ఆయనకు లోబడి ఉన్నవి. ఒక మనిషి కంటే అది ఎక్కువై ఉన్నది. అది ఆయన తన్ను తాను తెలియపరచుకొనుచు మనిషిలో ఉన్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది సత్యం అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చూడండి, సిలువనొద్ద కనికరము కొరకు మొరపెట్టినప్పుడు సిలువలో ఆయన ఏం చేశాడు? కనికరం కొరకు ఆయన మొరపెట్టి ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. ఏమని మొరపెట్టి? నేను దప్పికొనుచున్నానని మొరపెట్టినప్పుడు ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. దాహమయ్యి ఆయన ఏం చేస్తాడు? నేను దప్పికొనుచున్నానని మొరపెట్టినాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. ఆయన ఒక మనిషి వల్ల ఏమయ్యాడు? చనిపోయాడు. ఒక మనిషి అయి ఉన్నాడు. కానీ ఈస్టర్ ఉదయమున, ఆమేన్, హల్లెలూయా, కానీ ఈస్టర్ ఉదయమున మరణం యొక్క సమాధి యొక్క తాళం యొక్క ముద్రలను చీల్చి తిరిగి లేచినప్పుడు ఆయన ఒక మనిషి కంటే ఎక్కువైన వాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన సిలువలో ఒక మనిషిలాగా ఉండిపోయింది కానీ పునరుద్ధాన దినము రోజు ఏమైనాడంట? మరణపు ముద్రలను చీల్చి తిరిగి లేచినప్పుడు ఆయన మనిషి కంటే ఎక్కువైన వాడు. అది దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుటై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా.
దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒక కవి ఇలాగ రాశాడంట, జీవించి ఆయన నన్ను ప్రేమించాడు. ఏంటంట? జీవించి ఆయన నన్ను ప్రేమించాడు, మరణించి ఆయన నన్ను రక్షించాడు, సమాధి చేయబడి ఆయన నా పాపమును దూరంగా మోశాడు, తిరిగి లేచి ఉచితంగా శాశ్వతంగా నన్ను నీతిమంతుడుగా చేశాడు. ఒక దినాన ఆయన వస్తున్నాడు. ఒక మహిమకరమైన దినమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన అన్నాడు, నేను జీవించుచున్నందున మీరు జీవిస్తారు. దీన్ని నువ్వు నమ్ముచున్నావా? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎప్పుడైతే తిరిగి పునరుద్ధానుడు అయినాడు, అప్పుడైతే నేను జీవించుచున్నాను, మీరు కూడా జీవిస్తారు. హల్లెలూయా. ఆయన నిన్నాడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. దీన్ని నువ్వు నమ్ముచున్నావా? ఆమేన్. ఇప్పుడే తిన్నగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముచున్నాను. దీన్ని నువ్వు నమ్ముచున్నావా? ఆమేన్. మన మధ్యలో ఆయన పరిశుద్ధాత్మ ఉండని వాగ్దానం చేశాడు. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారు, అక్కడ ఎవరు ఉంటారంట? ఓ దేవుడు నన్ను మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముచున్నావా? దేవుడు నన్ను మహిమ కలుగును గాక. ఆయన తన సన్నిధిలో మనల్ని నింపుతాడని నమ్ముతావా? ఆమేన్. హల్లెలూయా. దీన్ని నువ్వు నమ్ముచున్నావా? ఆమెను అడిగాడు, దీన్ని నీవు నమ్ముచున్నావని మార్తను మరి అడిగినట్టుగా మనల్ని కూడా అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్ముడు తన సన్నిధిని కుమ్మరించగోరుచున్నాడని నీవు నమ్ముచున్నావా? రోగులను బాగు చేసి పరిశుద్ధాత్మ లేని వారందరూ నింపగోరుచున్నాడని నీవు నమ్ముచున్నావా? నేను నమ్ముతా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. నీ హృదయం అంతటిని నువ్వు నమ్ముతావా? ఆమేన్. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఆయన మన మీద కుమ్మరించబడతాడని నేను నమ్ముచున్నాను. ఓ దేవా, నీకు వందనాలు తండ్రి. కాబట్టి మనం ఇలా పలుకుదాం, మనం ఇలా పలుకుదాం. ఓ ప్రభు అయిన దేవా, మనమందరం కూడా పలుకుదాం. ఓ ప్రభు అయిన దేవా, భూమి ఆకాశములకు సృష్టికర్త, నిత్య జీవనకు కర్త, ప్రతి మంచి ఇవిని అనుగ్రహించువాడా, మేము దీనిని నమ్ముచున్నాము. ప్రభువా, ఈ కూటములో నీ ఉన్నావని నేను నమ్ముచున్నాను. నీవు మా ఆత్మలను దీవించి ఉన్నావని మేము నమ్ముచున్నాము. నీ ఆత్మను మా మీద కుమ్మరించుచున్నావని గట్టిగా మేము నమ్ముచున్నాము. నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావని మేము నమ్ముచున్నాము. నీవు సదాకాలము జీవించుచున్నావని, మరియు మా పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడి ఉన్నవని మేము నమ్ముతాము. భూమి ఆకాశములు గతించును గాని అయినను మేము సదాకాలము జీవిస్తాము. కారణము, నీవు సదాకాలము జీవిస్తావు. ప్రభువా, నీవు దానిని మాకు వాగ్దానం చేశావు. మా హృదయం అంతటితో మేము దానిని నమ్ముతాము. ప్రభువా, మాలోని సమస్తముతో మేము దానిని నమ్ముతాము. నేను ఆయనను ప్రేమిస్తాను, నేను ఆయనను ప్రేమిస్తాను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక. మనం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేయండి.